ప్రైజ్ ద లార్డ్. యేసుకు స్తుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరపున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఒక వ్యసనపరుడైన తండ్రి మార్గంలో వస్తూ ఉండగా తన కుమారుడు కొందరితో కూడా కలిసి కొన్ని చేయకూడని కార్యాలు చేస్తూ తన తండ్రి కంటపడ్డాడు. తన తండ్రి ఇంటికి వెళ్ళగానే కుమారుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కుమారుడు రాగానే తండ్రి మరి కుమారుడిని కొట్టడానికి తన చెయ్యి పైకెత్తాడు. గమనించండి, వెంటనే కుమారుడు, నాన్న నన్ను ఎందుకు కొడుతున్నావు అని అడిగాడంట. నువ్వు చేస్తున్న పని ఏంటి అని అడిగినప్పుడు తన కుమారుడు తండ్రితో అన్నాడు, మరి మీరు కూడా చేస్తున్నారు కదా, మీరే నా రోల్ మోడల్, మీరు ఏది చేస్తే నేను అది చేస్తాను అని ఎప్పుడైతే కుమారుడు తండ్రితో అన్నాడో తండ్రి వెంటనే సిగ్గుపడిపోయాడంట. నిజమే ప్రియులారా, అందుకే జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైన తర్వాత వాడు ఆ మార్గం నుంచి తొలగిపోడు అంటున్నాడు. నిజమే, బాలుడికి త్రోవ నేర్పాలంటే మొదటగా తండ్రికి ఆ త్రోవను ఎరిగి ఉండాలి, తల్లి ఆ త్రోవను ఎరిగి ఉండాలి, ఆ త్రోవ సరి అయినదై ఉండాలి, ఆ త్రోవ దేవుని యందు భయభక్తులు కలిగినదై ఉండాలి. ఆ త్రోవ మనం ఎరుగుంటే మన బిడ్డలకు ఆ త్రోవను నేర్పించగలము. అప్పుడు బిడ్డలు ఆ త్రోవను మరి సక్రమంగా నడుస్తారు. ఎందుకంటే బిడ్డలు తల్లిదండ్రులను గమనిస్తూ ఉంటారు. మనం ఏది చేస్తే అది బిడ్డలు చేస్తారు. గమనించండి, దేవుని యొక్క మార్గాలను మనం నడవాలి, మన బిడ్డలు కూడా మనం చూసి ఆ మార్గంలో నడుస్తారు. అందుకే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము అని జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. అట్టి మార్గాన్ని బిడ్డలకు నేర్పుదాం, దేవుని బిడ్డలుగా తీర్చిదిద్దుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.